వరంగల్ జిల్లాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఓ మహిళకు కరోనా లక్షణాలు ఉండడంతో శాంపిల్స్ ను పుణే ల్యాబ్ కు పంపించామన్నారు వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్. ముందస్తుగానే 70 పడకలు, వెంటిలేటర్స్ సిద్ధం చేశామన్నారు. WHO సూచనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తో అశోక్ ఫేస్ టు ఫేస్. వేరియంట్ కలంకాలం సృష్టిస్తుంది. ఇప్పటికే భూపాలపల్లి జిల్లాకు చెందిన యాదమ్మ అనే మహిళను సస్పెక్టెడ్తో ఎంజిఎం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి ఎలా ఉంది, కోవిడా, వేరియంటా, కొత్త ఎలాంటి వైరస్ తోకుతుంది, వాళ్ళకి ఎట్లాంటి వైద్య సేవలు అందిస్తారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో మాట్లాడడానికి ఎంజిఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సార్, చెప్పండి, ఈ మహిళ సస్పెక్టెడ్గా ఎట్లా కోవిడా, వేరియంటా, ఇంకేం వైరస్తోని ఇక్కడికి వైద్య సేవలు అందిస్తున్నారు? ఇప్పుడు ఆమె సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనే జబ్బు, అంటే తీవ్రంగా శ్వాసకోశ జబ్బుతోని మన దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది. మన దగ్గర రావడానికి ముందు కూడా 3-4 డేస్ ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అక్కడ టెస్ట్ చేసి, అంటే ప్రైవేట్ ల్యాబ్ నుంచి వచ్చింది, అది కోవిడ్ పాజిటివ్ అని చెప్పేసి ఇక్కడికి పంపించినారు. సో ఇప్పుడు ఏంటనంటే హాస్పిటల్ వాళ్ళు భయపడి JN.1 వేరియంటా అని పంపించినారా మనకు తెలియదు. మన దగ్గర మాత్రం శ్వాసకోశ ఇబ్బందితో వస్తే ఆ ప్రైవేట్లో కోవిడ్ పాజిటివ్ అని ఉంది కాబట్టి మనం సస్పీషియస్గా ఆమెను ఐసోలేట్ చేసి శారీ వార్డులో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఆమె ఇప్పుడు స్టేబుల్గా ఉన్నది. కొంచెం ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా స్టేబుల్గా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే కోవిడ్ పాజిటివ్ రాగానే మనం సిటీ స్కాన్ చేసుకొని లంగ్స్ వరకు బాగా స్ప్రెడ్ అయిందా లేదా అని చూసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు ఈమెకి చేసిన దానిలలో కోవిడ్ పాజిటివ్ వచ్చినా కూడా అది లంగ్స్ అన్నీ ఫిల్ అయ్యి నిండిపోయి బాగా ఇబ్బందితో గురైన లక్షణాలు ఏం కనబడతలేవు. సో కాబట్టి ఆమె స్టేబుల్గా ఉంది. 2-3 రోజులలో ఆక్సిజన్ కూడా తీసేసడానికి ఆస్కారం ఉంది. కాకపోతే మరి ప్రైవేట్ ల్యాబ్లో వచ్చింది నిజమా కాదని తెలుసుకొని రీకన్ఫర్మ్ చేసుకోవడానికి మనం శాంపుల్స్ అయితే తీసాము. అది రొటీన్గా తీస్తూనే ఉంటాము. ఇప్పుడు ఈ వేరియంట్ వచ్చిందని కాకుండా కొందరికి డౌట్ ఉన్నా కూడా ఇప్పుడు H1N1 తీయాలన్నా మళ్ళీ నేసల్ స్వాబే. సో ఆ జలుబుకు సంబంధించి చేసే విధానంలో భాగంగానే కొన్ని ఇప్పుడు కోవిడ్కి కూడా చేయమని ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అదే శాంపుల్ కోవిడ్కి H1N1కి కూడా కలిపి చేయించిన సందర్భాలు ఉన్నాయి. నిన్న ఒక సస్పీషియస్ కేసులు 6 కేసులు, అందులో ఈ యాదమ్మ కూడా ఒకరు, వారి పంపించడం జరిగింది. మనకి ఈవినింగ్ వరకు ఆ రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ వస్తే ఎన్ని వచ్చినాయి, ఎందుకనంటే మేము ఇది ICMR గ్రూప్లో కంపల్సరీ పెట్టాలి. అంటే టోటల్ నేషనల్ స్టాటిస్టిక్స్ చూసేటప్పుడు ఏ సెంటర్ నుంచి ఎక్కడ వచ్చినాయి అని. తర్వాత వేరియంటా కాదని చెప్పాలంటే మనకి దానికి ఇంకో ప్రత్యేకమైన జీనోమ్ టెస్ట్ చేయాలి. అది ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఉండదు. సో మనం కూడా ఆ శాంపుల్ పాజిటివ్ వస్తే కనుక ఒక ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్ నుంచి కొన్ని పూలప్ చేసుకొని ఈ CCMB లాంటి సంస్థలు గాంధీ నుంచి కొన్ని, ఉస్మానియా నుంచి కొన్ని, నిమ్స్ నుంచి కొన్ని ఇట్లా అడ్మిట్ అయినాయి, పాజిటివ్ వచ్చినాయి తీసుకొని ఇది వేరియంట్ సర్క్యులేట్ అవుతుందా కంట్రీలో అనేది తెలుసుకోవడానికి చేసే జీనోమ్ టెస్టింగ్ చేస్తారు. అప్పటి వరకు మనం ఇది వేరియంటా కాదా అని చెప్పలేము. సో వేరియంట్ అయినప్పటికీ కోవిడే కాబట్టి కోవిడ్ ద్వారా ఏమైతే ప్రమాదం ఉంటుందో అది రాకుండా మాత్రం అన్ని ట్రీట్మెంట్లు ఇస్తున్నాము. సో ఈ వేరియంట్ అని తెలుసుకోవడం వల్ల ఏంటిదంటే మనం ముందు ఎవరికన్నా కాషస్ ఇవ్వడానికి పనికొస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు JN.2 వేరియంట్ ఇప్పుడు ఈమెలో అయితే ప్రభావమే చూపించలే, సో కోవిడ్ అయినా కూడా. సో ఇప్పుడు అది వేరియంట్ 1 అని నిర్ధారణ అయ్యి బాగా ప్రభావం చూపిస్తే కనుక మనం ముందు అడ్వైజర్ ఏంటంటే కొంచెం కోవిడ్ పాజిటివ్ ఉన్నా కూడా అడ్మిట్ అన్నట్టు చేస్తాం. ఇప్పుడు ఈ యాదమ్మ అనే ఆమె విషయంలో కూడా జరిగింది ఏంటంటే ఆమె మారుమూల గ్రామీణ ప్రదేశం నుంచి వచ్చింది. ఆమెకి ట్రావెల్ హిస్టరీ కానీ, కాంటాక్ట్ కానీ, వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఆమెకి అటాక్ అయింది కానీ చెప్పడానికి ఏం లేదు. సో నార్మల్గా కమ్యూనిటీలో ఉన్న వీక్ కోవిడ్ ఏమన్నా పాజిటివ్ వస్తే వచ్చి ఉండొచ్చు. అది కూడా మనం కన్ఫర్మ్ చేసుకోండి, ముందే ఏం మాట్లాడకూడదు రిపోర్ట్ వచ్చే వరకు అని చెప్పేసి అదే నిన్న బులెటిన్లో ఇచ్చాము. ఇవాళ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇవాళ స్టేటస్ కూడా మళ్ళీ ఒక బులెటిన్లు ఇస్తాము. టెస్టులు చేయడానికి ఎన్ని ల్యాబులు ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ? ఇప్పుడు మనము కోవిడ్ కోసం ఇంతకుముందు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అనేది చేయగలిగే వాళ్ళము, తర్వాత ల్యాబ్కు పంపించేసి RT-PCR చేయగలిగే వాళ్ళము. ఇప్పుడు ల్యాబ్ అట్లనే ఉంది, అలా కంటిన్యూస్గా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కానీ మనం శాంపుల్స్ పంపించాలి. ఇప్పుడు కేసులు రాంది మనం ఆడికి ఏం పంపిస్తాం? ఇప్పుడు నిన్న 6 వచ్చినాయి. ఒకనొకప్పుడు 900 కేసులు చేయగలిగిన కెపాసిటీ ఉన్న ల్యాబ్ పర్ డే 3 షిఫ్ట్లుగా పనిచేస్తే 900 చేయొచ్చు, షిఫ్ట్కి 300 చేస్తారు. ఇప్పుడు నిన్న మొత్తం 6 చేయాల్సి వచ్చింది. అంటే కేసులు రాలేదు, వస్తే చేయడానికి 900 పర్ డే చేసే కెపాసిటీ కూడా ఉంది. ఒకటి ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు ఈ మధ్య కాలంలో మనము దాన్ని సమకూర్చుకోలేదు, పెట్టలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఈ నెంబర్ పెరుగుతుందన్న దృష్టితోటి మళ్ళీ కొత్తగా
కొన్ని పర్చేస్ అయినా చేసి కొన్ని రెడీగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. డిఎంఈ గారు కూడా ఇందాకే మీటింగ్ పెట్టేసి మాకందరికీ అంటే ఈ హాస్పిటల్ ఏ హాస్పిటల్ లేదు అక్రాస్ స్టేట్ మొత్తంలో, గాంధీలో కూడా అవన్నీ ప్రొక్యూర్ చేసి వెంటనే పంపిస్తానన్నారు. సో వస్తే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు కూడా చేయగలము. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయలేకపోయినా కూడా శాంపుల్ తీసేసి ఆర్టీపీసీఆర్ చేస్తే 1 డే తర్వాత మనకు ఆ రిపోర్ట్ వస్తుంది. అదే ప్రామాణికం యాక్చువల్ అయితే. సో ఆ రకంగా మేము పర్ డే 900 చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మొత్తానికి ఎప్పటికప్పుడు మాత్రం మాస్కులు ధరించాలి, శానిటైజర్ వాడాలి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించినట్లయితే ఈ రోగాన బారిన పడకుండా ఉంటుంది. టెస్టులు చేయడానికి మాత్రం సర్వం సిద్ధంగా ఉన్నాం. ఎంజిఎంలో ఎట్లాంటి ఇబ్బందులు కలిగినా, ఎవరు అనారోగ్యాలకు గురైనా ఖచ్చితంగా ఎంజిఎంకు వచ్చినట్లయితే తాము వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని డాక్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు. వినీష్ దశరథతో అశోక్ న్యూస్ వరంగల్.